జై గురుదత్త. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. విద్యాపీఠ సభ్యులకు సేవక వర్గానికి గురు పౌర్ణమి శుభాశిస్సులు. రేపు అతి గొప్పనైనటువంటి గురు పౌర్ణమి ఉత్సవం ఆశ్రమంలో జరగబోతోంది. 20 సంవత్సరాల తర్వాత ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురువారం రేపు రాబోతూ ఉంది. మనకు పార్థివనామ సంవత్సరంలో అంటే 2005లో ఈ గురువారం నాడు వ్యాస పౌర్ణిమ అత్యద్భుతమైనటువంటి యోగంలో వచ్చి ఉన్నది. మళ్ళీ తిరిగి ఈ 2025వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో రేపు గురు పౌర్ణిమ గురువారం నాడు రావడం మనందరి యొక్క భాగ్య విశేషణం. మనం ఆశ్రమ సాంప్రదాయం ప్రకారం అమ్మవారిని రేపు ఉదయం 8 గంటలకు ఆశ్రమం నుంచి మంజీరా నదికి తీసుకొని వెళ్ళి మహాస్నపనాన్ని నిర్వహించి మళ్ళీ అక్కడి నుండి ఆశ్రమానికి తీసుకొని వచ్చి మహాపూజ నిర్వహించడం జరుగుతుంది. ఆ మహాపూజలో పాల్గొనడం, అమ్మవారికి నివేదించినటువంటి తేనెను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆ ప్రసాదం తీసుకుంటారో వారికి అందరికీ కూడా జ్ఞాన వృద్ధి కలిగి తీరుతుంది. అమ్మవారి యొక్క మహాస్నపనాన్ని మంజీరా తీర్థంలో నిర్వహిస్తుండగా ఎవరైతే చూస్తారో వాళ్ళు చేసినటువంటి కోటానుకోట్ల పాపములన్నీ కూడా పరిహరింపబడతాయి. మహాస్నపనాన్ని దర్శించడం మహద్భాగ్యం. అదేవిధంగా సాయంకాలం చాలా విశేషంగా జరగబోతుంది మన ఆశ్రమంలో శ్రీ గురు పాదుకార్చన. సర్వదేవతా స్వరూపమైనటువంటి గురువులను, అది ఈశ్వరుని నుండి మన గురువు వరకు పూజ చేసుకునేటువంటి అవకాశం. గురు పరంపరకు రేపు సాయంకాలం గురు పాదుకార్చనను విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి మహా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యులందరితో సహా ఉదయం నుండి సాయంకాలం వరకు జరిగేటువంటి మహా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క గురుదేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృపను పొందవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త. జై జై గురుదత్త.